గెలుపు స్పష్టంగా ఉంటే చంద్రబాబు నాయుడు తాను స్వయంగా నిర్ణయం తీసుకునేవారేమో. కానీ గెలుపు దక్కాలి అంటే అడ్డదారులు తొక్కాలి, అనేక తప్పుడు నైతిక విలువలు లేని పనులు చేయాలి, ప్రలోభాలకు పాల్పడాలి. ఇన్ని వంకర పనులు చేయాల్సి వచ్చే అవసరం స్పష్టంగా కనిపిస్తున్న సమయంలో ఆయన నిర్ణయాన్ని తమ్ముళ్ల మీద విడిచిపెట్టేశారు. క్లిష్టమైన పరిస్థితిలో నిర్ణయం బాధ్యతను తమ మీద పెట్టడం అంటే దానితో ముడిపడి అనేక రకాలుగా తమ మీద భారం పెట్టడమే అని ఉత్తరాంధ్రలో టీడీపీ సీనియర్ నాయకులు చంద్రబాబు తీరు మీద తమలో తాము గుస్సా అవుతున్నారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా లేదా అనే విషయంలో తెలుగుదేశం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాగా వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. టీడీపీ అసలు పోటీ నిర్ణయమే తీసుకోలేదు. చంద్రబాబు చేతులు దులిపేసుకుని ఉత్తరాంధ్ర నాయకులే నిర్ణయం తీసుకోవాలని చెప్పేశారు. అక్కడ నాయకులు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పోటీ చేద్దామని కొందరు, వద్దని కొందరు అంటున్నారు. కాగా పోటీ చేయాలనే నిర్ణయమే ఫైనల్ గా తీసుకుంటే గనక అలా సిఫార్సు చేసినందుకు వైసీపీ ఓటర్లను తమ వైపు ఫిరాయింపజేసే బాధ్యత మొత్తం తమ నెత్తిన వేస్తారేమో అనే భయం పలువురు నాయకుల్లో ఉంది. అడ్డదారి మంతనాలు చేయాల్సి రావడమే కాకుండా వైసీపీ ఓటర్లను ప్రలోభ పెట్టడానికి భారీగా తాము ఖర్చు పెట్టాలేమో అని భయపడుతున్నారు. ఖర్చును అభ్యర్థి నెత్తిన వేసినప్పటికీ ప్రలోభాల పర్వం తమకు తప్పదని వాపోతున్నారు. ఇదొక పరువు తక్కువ వ్యవహారం అవుతుంది అంటున్నారు. పైగా ఎంతమంది వైసీపీ ఓటర్లను ప్రలోభ పెట్టి తేదేపోలోకి తీసుకొస్తే ఆ నాయకులు కష్టపడి పని చేసినట్లుగా, అలాంటి వారికి ప్రభుత్వం పరంగా ప్రాధాన్యం దక్కుతుంది అన్నట్లుగా చంద్రబాబు సంకేతాలు ఇస్తున్నారు అని కూడా వారిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. 4వ వంతు బలం మాత్రమే ఉన్న ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఏం మునిగిపోతుందని, ఇలా పార్టీ నాయకులను టెన్షన్లో పెట్టడం తగదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.